ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం, ఈ రెండు మార్గాల మధ్య మీరు తీసుకునే ఆ ఒక గట్టి నిర్ణయమే మీ రాబోయే కాలాన్ని శాసించబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితంలో ఎందుకు అంత అసాధారణమైనవో మీరు ఇప్పటికే మీ అంతరంగంలో గమనించడం మొదలు పెట్టారు. మీరు ఇప్పటి వరకు లోకంలో అందరి కోసం ఎంతో సర్దుకుపోయారు. ఎవరికి మీ బాధను చెప్పుకోకుండా గుండెల్లోనే దాచుకున్నారు. బంధాల మధ్య సమతుల్యత దెబ్బ తినకూడదని మీ కళ్లను అంటే మీ కన్నీళ్లను కూడా నిశ్శబ్దంగా మింగేశారు. కానీ లోపల మాత్రం మానసికంగా చాలా అలసిపోయారు. గతంలో కొన్ని రాత్రులు అసలు నిద్ర పట్టకుండా ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని నిరంతరం వేధించింది. నా జీవితం ఎప్పుడు ఇలాగే అడ్డంకులతో సాగిపోతుందా? నేను అందరికీ మంచి చేయాలని చూసినా నాకెందుకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి? నాకు కూడా ఎప్పటికైనా ప్రశాంతమైన జీవితం దక్కుతుందా అని ఈ ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చే సమయం కూడా ఆసన్నమైంది. గ్రహస్థితి నుండి సేకరించిన అత్యంత లోతైన విశ్లేషణ ఆధారంగా కుంభరాశి వారి జీవితంలో ఈ రోజున ఎలాంటి సరికొత్త అధ్యాయం మొదలవుతుంది, ఎవరు మీతో కలిసి అడుగు వేస్తారు, ఎవరు మీ జీవితం నుండి శాశ్వతంగా తప్పుకుంటారు, మీ భవిష్యత్తును మలుపు తిప్పి ఆ కీలకమైన నిర్ణయం ఏమిటి అనేవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతాయి. స్నేహితులారా, ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు, కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం శం శనిశ్చర్యాయ నమః, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు శ్రద్ధగా వినేవారికి మాత్రమే ఆ పరమేశ్వరుడు, కాళికా మాత పంపిన అసలు ఉద్దేశం పూర్తిగా అర్థమవుతుంది. స్నేహితులారా, కుంభరాశి వారికి రాబోయే 24 గంటలు అంటే కెరియర్ పరంగా మీ జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన కాలం కాబోతుంది. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. మరియు ఒకవైపు మీ జాతకంలో 10వ ఇల్లైన కర్మస్థానంలో ఉన్న స్థితిలో ఉన్న గురు భగవానుడు మీకు సమాజంలో తిరుగులేని ఉన్నత గుర్తింపును, ఉద్యోగ వ్యాపారంలో ఊహించని పదోన్నతులు ఇస్తూ మిమ్మల్ని అందనంత ఎత్తుకు నిలబెడుతున్నాడు. అలాగే మీ రాశిధిపతి అయి స్వక్షేత్రంలో అత్యంత శక్తివంతంగా కూర్చున్న శని భగవానుడు మీ ప్రత్యర్థులను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రులను పటాపంచలు చేస్తున్నాడు. కానీ మరోవైపు మీ జాతకంలో కుజుడు సంచరించడం వల్ల కొన్ని అకస్మాత్తుగా ఖర్చులు లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చి మీ మనశ్శాంతి కాస్త దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. మరియు దీనితో పాటు 11వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీకు ఎలాంటి ధనలాభం వచ్చినా కూడా చుట్టూ ఎంతమంది స్నేహితులు ఉన్నా సరే మీకంటూ ఎవరూ లేరు, నేను దేనికి పనికి రానేమో అని ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం మీకు మనసును పదే పదే వేధిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ రాబోయే 24 గంటల్లో కూడా మీలో వచ్చే ఆవేశాన్ని గాని, నెగిటివ్ ఆలోచనలు కనుక మీరు జయించగలిగితే మాత్రం ఈ అద్భుతమైన కాలం పూర్తిగా మీదే అవుతుంది. స్నేహితులారా, విశ్వకాల చక్రంలో అత్యంత విలక్షణమైన గంభీరతకు లోతైన ఆలోచన విధానానికి ప్రతీక అయిన కుంభరాశి వారికి మీ రాశి గురించి ఈ రోజు మనం కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకోబోతున్నాం. అంటే లోకానికి కుంభరాశి వారు అనగానే ఎప్పుడు ప్రశాంతంగా అందరినీ కలుపుకునే వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. కానీ ఆ పై ప్రశాంతతను కాపాడుకోవడం కోసం వారి అంతరంగంలో నిరంతరం ఎంతటి ఘోర యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలియదు. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంచాలనే తపనతో వారు తాము ఎలా త్యాగం చేసుకుంటారో, అంటే ముఖ్యంగా వారి ప్రేమ వైవాహిక జీవితం వెనుక దాగి ఉన్న అత్యంత రహస్యమైన కర్మ సిద్ధాంతం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. కాబట్టి రాబోయే 24 గంటలు మీరు వినబోయే వీడియో ఎక్కడ కూడా వదలకుండా పూర్తిగా చూడండి. మరి స్నేహితులారా, ఒకసారి గమనిస్తే అమూల్యమైన జ్ఞానాన్ని, నిరంతర ప్రవాహాన్ని తనలో దాచుకున్న కుంభరాశి వారికి దీని వెనుక ఒక అద్భుతమైన సృష్టి రహస్యం కూడా దాగి ఉంది. జంతు సహనమైన క్రోధం, ఆకలి లేదంటే మానవ సహజమైన స్వార్థ భావాలు ఈ పవిత్ర కుంభంలో ఉంటాయి. దానికి తెలిసింది అంటూ లోకానికి మేలు చేసే నిండైన తత్వము న్యాయం మరియు ధర్మం మాత్రమే. కుంభరాశి వారి మానసిక నైజం కూడా అచ్చమింతే. తమ కళ్ల ముందు ఎవరైనా అన్యాయం జరుగుతుంటే మీరు అసలు సహించలేరు. ఇద్దరి మధ్య వివాదం నడుస్తూ ఉంటే ప్రాణాలకు తెగించి మరి మధ్యలోని వెళ్లి ఇరు పక్షాలు నచ్చ చెప్పి రాజీ కుదర్చడంలో మీరు ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ రాశిధిపతి అయిన శని భగవానుడు దివ్య ప్రభావం వల్ల సమాజంలో అందరితో కలిసిపోవడం, సత్ప్రవర్తనలు కొనసాగించడం వీరికి చాలా ఇష్టం. వీరి జీవన శైలి ఎంతో ఉన్నతంగా క్లాస్ గా ఉంటుంది. మీరు నివసించే ఇల్లు కూడా ఒక చక్కని కళఖండం లాగా ఎంతో పరిశుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. అడ్చుకోవడం కానీ, అసభ్య పదాలు వాడడం కానీ, గజిబిజి ప్రవర్తించడం వంటి పనులు వీరికి అసలు నచ్చవు. జీవితంలో ప్రతి ఒక్క విషయం కూడా ఒక పద్ధతి ప్రకారం అందంగా సాగిపోవాలని వీరు ఆరాటపడుతూ ఉంటారు. అయితే కుంభరాశిలో జన్మించిన ఆత్మలు గత జన్మలో తీవ్రమైన అశాంతిని, గొడవలను, మోసాలను ఎదుర్కొని ప్రశాంతత కరువై బతికిన పుణ్యాత్ములని చెప్పుకోవచ్చు. అందుకే ఈ జన్మలో వీరి అంతరాత్మ ఎప్పుడు కూడా శాంతి
శాంతి కోసం విపరీతంగా తపిస్తూ ఉంటుంది. ఇంట్లో లేదంటే సమాజంలో ఏ చిన్న కలహాలు జరిగినా కూడా వీరి మనసు తీవ్రంగా బాధపడుతూ ఉంటుంది. అందువల్లే మీరు వివాదాలకు ఎప్పుడు కూడా ఆమెడ దూరంలో ఉంటారు. కుంభరాశిలో కొన్ని గ్రహాల తీవ్రత తగ్గినప్పుడు అహంకారం, ఈగో, నేనే గొప్ప అనే భావన వీరిలో దాదాపు శూన్యమైపోతుంది. ఇతరులతో పోలిస్తే వీరు పూర్తిగా విభిన్నమైన స్వార్థం లేని స్వభావం కలిగి ఉంటారు. దీని వల్ల జరిగే ఒక పెద్ద చెడు ఏమిటి అంటే ఎక్కడ చుట్టూ ఉన్నవారు హట్ అవుతారని నిరంతరం భయపడుతూ తమకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా అందరి కోసం సరే అని తల ఊపుతారు. అందరినీ తృప్తి పరచాలనే ఈ నిరంతర ప్రయత్నంలో తమ సొంత ఆనందాన్ని, ఇష్టాలను పూర్తిగా కోల్పోయి వీరు లోపలే అనుభవించే మానసిక వేదన వర్ణానితీతం. కానీ రాశి అధిపతి అయిన శని భగవానుడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉంటాడు. అందుకే కర్మను, ధర్మాన్ని నమ్ముకొని వీరి జీవితంలో ఎంతటి కష్టాన్నైనా కూడా భరిస్తారు. జీవితంలో ఏదైనా గట్టిగా నిర్ణయం లేదంటే ఒక పక్క అడుగు ముందుకు వేయాల్సి వస్తే మాత్రం వీరికి అక్షరాల చుక్కలు కనిపిస్తాయి. ఒక దారి ఎంచుకుంటే అవతలి వారు ఏమనుకుంటారో, రెండో దారిలో వెళ్తే నమ్ముకున్న బంధాలు ఏమైపోతాయో అని మనసులో ఒక రకమైన ఊగిసలాట నిరంతరం నడుస్తూనే ఉంటుంది. చివరికి బట్టల్ షాప్ కు వెళ్లినా లేదంటే ఒక చిన్న వస్తువు కొనాలన్నా కూడా ఏది సెలెక్ట్ చేసుకోవాలో తేల్చుకోలేక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తారు. ఒక చిన్న విషయానికి లాభ నష్టాలు లెక్కలు, నలుగురి అభిప్రాయాలు వేసుకుంటూ తీవ్రంగా మదన పడుతూ ఉంటారు. మరి స్నేహితులారా, మరి ఎంతలాగా లోన సతమతమయ్యే జాతకులు ప్రేమ, పెళ్లి అనే జీవిత బంధాల్లోకి అడుగు పెడితే ఇక్కడ ఒక పెద్ద అద్భుతమైన కర్మ సిద్ధాంతం ఒక వింత ఆట ఆడుతుంది. వీరికి జీవితంలో ఒక నిజాయితీ గల తోడు అనేది ప్రాణధారం. అంటే ఒంటరిగా జీవించడం, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం వీరికి అసలు సాధ్యపడదు. వీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అందులో ఒక పవిత్రమైన దివ్యత్వం ఉంటుంది. వీరి బంధం ఎంతో అద్భుతంగా సాగుతుంది. కానీ ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, ఇంట్లో గొడవలు వద్దు, అందరినీ కలుపుకుంటూ నిదానంగా ఆలోచించాలి అనుకునే వీరి నైజానికి దానికి పూర్తి వ్యతిరేకంగా క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే కాస్త ఆవేశం, మొండితనం, కోపం ఎక్కువగా ఉండే జీవిత భాగస్వామి ఎందుకు లభిస్తారో తెలుసా? జీవితం కఠినమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో వీరికి పూర్తిగా నేర్పించడానికి. అయితే వీరు ఒక చిన్న అడుగు వేయడానికి కూడా బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే వీరి జీవితంలో వచ్చే ఆ భాగస్వామి ఇదిగో ఈ దారిలో వెళ్దామని క్షణాల్లో తేల్చేసి నడిపిస్తారు. దీని వల్ల మీరు తమ పార్ట్నర్ నుండి అద్భుతమైన ధైర్యాన్ని, చొరవను అవలంబించుకుంటారు. అదే సమయంలో ఆ భాగస్వామి వీరి పవిత్రతను, ప్రేమను చూసి తన ఆవేశాన్ని తగ్గించుకొని ఎలా శాంతంగా ఉండాలో నేర్చుకుంటారు. ఈ రెండు విభిన్న శక్తులు కలిసినప్పుడు ఆ వైవాహిక బంధం ఒకరినొకరు సపోర్ట్ గా ఉంటూ అద్భుతమైన బ్యాలెన్స్ అవుతుంది. స్నేహితులారా, అయితే ముఖ్యంగా ఈ రోజున గ్రహాల సంచారం వల్ల మీ బంధాల మధ్య ఉన్న గందరగోళం తొలగిపోయి ఒక పక్క క్లారిటీ అనేది రాబోతుంది. జీవితంలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదు, అందరూ బాగుండాలనుకునే వీరికి అసలు కోపం వస్తే ఎలా ఉంటుందంటే అసలు నిజానికి వీరికి కోపమే రాదు. ఎవరైనా తమను వెన్నుపోటు పొడిచినా, తీవ్రమైన గాయపరిచినా భగవంతుడికే వదిలేసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు. గుండెల్లో ఎంతటి నరకం లాంటి బాధ ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వు మాత్రం అసలు చేజారిపోదు. ఈ రాబోయే 24 గంటల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు ఏమాత్రం కూడా యాదృశ్యం కావు. అవి రాబోయే భవిష్యత్తుకు దిశను, గమ్యాన్ని సూచించే దైవ సూచనలు. మీరు తీసుకునే ఒకే ఒక చిన్న నిర్ణయం, మీ నోటి నుండి వచ్చే ఒకే ఒక మాట, లేదంటే మీకు అందే ఒక సరికొత్త అవకాశం, ఇవన్నీ మీ జీవితాన్ని ఒక సరికొత్త మార్గంలోకి నడిపించగలవు. ఈ కీలకమైన దశను అర్థం చేసుకుని అడుగులు వేసేవారు జీవితంలో పైకి ఎదుగుతారు. నిర్లక్ష్యం చేసిన వారు మళ్లీ అదే కష్టకాల చక్రంలో చిక్కుకుంటారు. అయితే రాశ్యాధిపతి శని భగవానుడు మరియు ఇతర గ్రహ ప్రభావం వల్ల మీలో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. శని భగవానుడు ప్రభావంతో ఉండడం వల్ల ఈ కాలంలో మీ మనసుపై తీవ్రమైన భారం ఉంటుంది. బయటకు మీరు ఎంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం అనేక ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. నేను అడుగు వేస్తున్న దారి సరైనదేనా? నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా వస్తుందా? నన్ను ఈ లోకం ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటారా అనే ఆలోచనలు రాత్రి వేళల్లో మీకు అసలు నిద్ర పట్టనివ్వవు. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ బలహీనత కాదు, ఇది మీ ఆత్మలో జరుగుతున్న ఒక అంతర్గత పరిణామ క్రమం. ఇక్కడ శని భగవానుడు మీకు అపారమైన సహనాన్ని నేర్పుతూ ఉంటే గ్రహాల అనుకూలత మీకు అసలు విలువ ఏమిటో మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ ప్రధాన గ్రహాల కలయిక మీ జీవితాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు మీరు ఒక కఠినమైన మానసిక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్ష కనుక మీరు ధైర్యంగా దాటితే ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు ఊహించని అత్యున్నత స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ రోజున కుంభరాశి వారికి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా గడపాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని లోతైన భావాలు, గుండెల్లో ఎన్నాళ్లుగా దాచుకున్న పాత బాధలు ఒకసారిగా పైకి వస్తాయి. చాలా మంది ఈ ఒంటరితనాన్ని బలహీనంగా భావిస్తారు. కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన ఒక అద్భుతమైన దశ. మీరెప్పుడు ఇతరులు గురించి ఆలోచిస్తూ ఉంటారు, మీరు వారి కోసం త్యాగాలు చేస్తారు. ఇప్పుడు మొదటిసారి మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బయట ఉన్న శబ్దం తగ్గేటప్పుడే లోపల ఉన్న ఆశలు నిజం మీకు స్పష్టంగా వినిపిస్తుంది.
ఈ రాబోయే 24 గంటల్లో మీరు చేసే ఆలోచన, తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే సంవత్సరాల దిశ నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ రోజున మీ గతం మళ్లీ మీ తలుపు తడుతుంది. పాత జ్ఞాపకాలు, పాత మనుషులు మరియు గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల తాలూకు కర్మల ప్రభావం అంతా కూడా ఒకసారిగా గుర్తొస్తుంది. ఈ సంకేతాల వెనక ఒక రహస్యం కూడా దాగి ఉంది. మొదటిగా మీ ఉద్యోగ రంగంలో ఒక స్వర్ణయోగం మొదలవుతుంది. మీ జాతకంలో 10వ ఇల్లైన కర్మస్థానంలో ఉన్న స్థితిలో ఉన్న గురువు మరియు సూర్యుల కలయిక మీకు వృత్తి జీవితంలో ఎదురులేని తిరుగులేని అధికారాన్ని ఇస్తుంది. ఆఫీసుల్లో ఉన్నతమైన ప్రమోషన్లు, కీలకమైన నాయకత్వ స్థానాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ మరోవైపు అష్టమ కుజుడి వల్ల వాహన ప్రమాదాల సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కుజుడి సంచారం వల్ల అకస్మాత్తుగా శరీరంలో గాయాలు కావడం లేదంటే ఆరోగ్య సమస్యలు రావడం జరగవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్త అనేది చాలా అవసరం. మీలో వచ్చే కోపాన్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోండి. దీనికి తోడు స్నేహితుల మధ్య ఒక రకమైన ఆత్మాన్యోన్యత మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. మీ లాభస్థానంలో కేతు ఉండడం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు కూడా మీపై మీకు నమ్మకం సన్నగిలుతూ ఉంటుంది. ఎంతమంది స్నేహితుల మధ్య కూర్చున్నా కూడా ఏదో తెలియని నిర్లక్ష్యం, ఒంటరిగా ఉన్నామనే భావన మిమ్మల్ని పదే పదే వేధిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా తట్టుకునేలా మీ శత్రు నాశనం జరుగుతుంది. మీ జాతకంలో శని భగవానుడు అనుకూల సంచారం మీకు అద్భుతమైన ఆత్మబలాన్ని, విజయాన్ని ఇస్తుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు గాని వివాదాలు విజయం మీదే అవుతుంది. మీ ప్రత్యర్థులు లేదంటే శత్రులు మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడతారు. అంతటి అఖండ శక్తిని శని భగవానుడు మీకు ప్రసాదిస్తున్నారు. ఈ రాబోయే 24 గంటల్లో కొందరికి ఊహించని విధంగా గతం నుండి లేదంటే పాత వ్యక్తుల నుండి హఠాత్తు కొన్ని సందేశాలు అందవచ్చు. ఇది ఏమాత్రం యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. ఇది మీ జీవితంలో నడుస్తున్న కర్మ ఫలిత దశ. గతంలో మీరు ఇతరులకు చేసిన మంచికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మీకు దక్కడానికి సిద్ధంగా ఉంది. అలాగే గతంలో కొన్ని విషయాలు మీరు మౌనంగా ఉండి ఏదైనా పొరపాటు చేసినట్లయితే గనుక వాటిని సరిదిద్దుకొని మళ్లీ ఒక మంచి మార్గానికి రావడానికి ఆ దేవుడు ఇస్తున్న అద్భుతమైన అవకాశం కూడా ఇదే. ఈ కాలంలో మీ ముందు వచ్చే ఆ గతాన్ని మీరు ఎంత పరిణితిలో ఎదుర్కొంటారో అదే మీ రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. కాబట్టి బాధతో, ఆవేదనతో కాదు, ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగితే మీ జీవితం ఒక సరికొత్త రూపాన్ని సత్కరించుకుంటుంది. అయితే ఉద్యోగస్తులకు ఈ రోజున ఒక అద్భుతమైన మైలురాయి అని చెప్పుకోవచ్చు. మీ జాతకంలో కర్మస్థానంలో ఉన్న స్థితిలో గురు భగవానుడు ఉండడం వల్ల ఆఫీసులో మీ కీర్తి, మీ ప్రతిభ దిశలా కూడా వ్యాపిస్తుంది. ఈ సమయంలో సూర్యుడి బలం కూడా తోడవడం వల్ల ప్రభుత్వ పనులు లేదంటే ఉన్నతాధికారులతో ఆగిపోయిన మీ పనులు కూడా ఇట్టే పూర్తయిపోతాయి. ఒక పెద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మిమ్మల్ని లీడర్ గా కూడా ఎంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఎన్నాళ్ళుగానూ కోరుకుంటున్న మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ రాశాధిపతి శని భగవానుడు మీకు అద్భుతమైన బలాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీకు పోటీగా నిలబడే శత్రువు గాని ప్రత్యర్థులు గాని ఎవరు ఉండరు. మరియు ఆఫీస్ రాజకీయాలు మిమ్మల్ని ఏమాత్రం ఏమీ చేయలేవు. అయితే మీపై బాధ్యతలు విపరీతంగా పెరగడం వల్ల మీ కుటుంబానికి సమయం కేటాయించడం మాత్రం కాస్త కష్టమవుతుంది. మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ప్లాన్ చేసుకోవడానికి ఇది అత్యంత సరైన సమయం. మరి స్నేహితులారా, ఈ రోజున కుజుడు సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అనవసరమైన గొడవలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆవేశం కాకుండా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కేతు వల్ల వ్యాపారంలో మీకు ఎలాంటి లాభాలు వచ్చినా కూడా ఆ లాభాలు మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరచలేవు. నేను ఇంకా ఏదో చేయాలి, అందరికంటే వెనుకబడి ఉన్నాను అని ఒక అసంతృప్తి భావన మీలో ఎప్పుడు ఉంటుంది. కానీ ఒక పాజిటివ్ విషయం ఏమిటంటే మీ భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడంలో మీ వ్యాపారంలో కొత్త కళాత్మక సరికొత్త ఐడియాలు జోడించి అద్భుతమైన లాభాలు గడుస్తాయి. అయితే మీ ధన పరిస్థితిపై మీలో పెరుగుతున్న భయం నిజమా లేదంటే కేవలం భ్రమ? ఈ రాబోయే 24 గంటల్లో డబ్బు విషయానికి వస్తే మీ మనసులో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది. సంపాదన చక్కగా ఉన్నా సరే ఎక్కడ చేతుల్లో నుండి చేజారిపోతుందో అనే అనుమానం మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఖర్చులు ఎందుకో అంతలాగా పెరిగిపోయాయో అర్థం కాని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది నిజంగా మీ జీవితంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ఏమాత్రము కాదు. ఇది కేవలం మీలో పెరుగుతున్న ఆర్థిక భద్రతపై ఆలోచన మాత్రమే. గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు మీ మనసుపై మానసికంగా ఒక భయాన్ని కలిగిస్తుంది. కానీ ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన దైవ సంకేతం ఇస్తుంది. మీరు డబ్బును చూసే విధానాన్ని, దాన్ని నిర్వహించే పద్ధతిని మార్చుకుంటే పరిస్థితి మళ్లీ పూర్తిగా మీ చేతిలోకి వస్తుంది. ఈ దశలో అనవసరంగా కొత్త అప్పులు చేసుకోవడం లేదంటే ఆవేశంగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం అసలు మంచిది కాదు. నిశ్శబ్దంగా
ఖచ్చితంగా ప్రణాళిక వేసుకుంటే కుంభరాశి వారి ఆర్థిక జీవితం చాలా త్వరగా స్థిరత్వం వైపు వెళుతుంది. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ వ్యక్తిగత జీవితంలో చిన్నపాటి తుఫాన్లు రావడం ఖాయం. అంటే మీ జాతకంలో అష్టమ స్థానంలో ఉన్న కుజుడి ప్రభావం వల్ల మీ మాట అంటే చాలా కఠినంగా మారుతుంది. దీని వల్ల ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదంటే వారి కుటుంబ సభ్యులతో అంటే మీ అత్తమామలతో అకారణంగా పెద్ద వాదనలు పెట్టుకుంటారు. అంతేకాదు మీ అన్నయ్య లేదంటే అక్కయ్యతో కూడా కొంత దూరం పెరుగుతుంది. మరియు కేతు ప్రభావం వల్ల మీరు నాకెందుకు సహాయం చేయడం లేదు, నన్నెవరు అర్థం చేసుకోవడం లేదు అన్న అపోహలు అవమానాలు మీ మనసులోనే వస్తాయి. ఈ సమయంలో కేవలం మౌనం పాటించండి. ఇతరుల చిన్న చిన్న తప్పులను అసలు పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే మీ కుటుంబంలో ప్రశాంతత కాపాడుకోగలుగుతారు. అయితే ఒక అద్భుతమైన ఉపశమనం ఏమిటి అంటే మీ తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి చాలా చక్కగా మెరుగుపడుతుంది. ఇక వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న కుంభరాశి వారికి ఈ కాలం కొన్ని పచ్చి నిజాలు చెప్తున్నాము. జ్యోతిష శాస్త్రంలో ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రమో కాదు, మీరు పర్ఫెక్ట్ గా సరిపోయే సరైన వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి సమయం తీసుకుంటుందని అర్థం. ఈ రోజున పెళ్లి గురించి ఇంట్లో కీలకమైన చర్చ లేదంటే ఒక లోతైన ఆలోచన మొదలవుతుంది. కొందరికి కుటుంబం నుండి ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడవలసి రావచ్చు. ఈ దశలో మీ మనసు చెప్పేదాన్ని వినడం చాలా ముఖ్యం. ఈ కాలం దాటిన తర్వాత వివాహ విషయాలు మీకు స్పష్టత రావడం మొదలవుతుంది. సరైన సమయానికి సరైన బంధం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. కుటుంబం బయటకు కనిపించని కానీ లోపల పెరుగుతున్న ఉద్రితలు రాబోయే 24 గంటల్లో మీకు చాలా స్పష్టంగా అయితే అనిపిస్తుంది. ఎవరికి చెప్పలేని భావాలు, మనుషుల మధ్య అర్థం కాని దూరం, చిన్న మాటకే బాధ కలగడం, మీరు అందరి మధ్య సమతుల్యత పాటించాలనుకుంటారు. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరికి సంతోష పెట్టాలని ఆశ ప్రయత్నించకండి. మీ మనసుకు నచ్చిన సరైన దారిని ఎంచుకోండి. నిశ్శబ్దంగా ఉండడం కొన్నిసార్లు పెద్ద సమస్య నివారిస్తుంది. ఈ దశలో మీరు చూపించే సహనమే భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలు మరింత బలోపేతం చేస్తాయి. మరి స్నేహితులారా, మీ జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మీరు ఎంతో నిజాయితీగా కష్టపడి ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం బయటకు స్పష్టంగా కనిపించని ఒక రహస్య శత్రుత్వం. అవును, బయటకు మీకు మంచిగా మాట్లాడేవారి మీ లోపల మాత్రం మీ ఎదుగుదల అస్సలు ఇష్టపడిన శక్తులు మీ చుట్టూనే ఉన్నాయి. ఈ రోజున వారి మాటలు, వారి ప్రవర్తనలో వచ్చే మార్పును మీరు చాలా స్పష్టంగా గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం అవకాశవాదులు అనే విషయం పూర్తిగా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా విశ్వసించడం మీకు అత్యంత ప్రమాదకరం. కాబట్టి నిశ్శబ్దంగా గమనించండి. అవసరం లేని విషయాల్లో అసలు స్పందించకపోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తీయగా మంచిగా మాట్లాడేవారు లోపల మాత్రం మీ ఎదుగుదల అసలు ఇష్టపడని చెడు శక్తులు దాగి ఉన్నారు. ముఖ్యంగా 24 గంటల్లో వారి మాట తీరులు, ప్రవర్తనలో వచ్చే మార్పులు చాలా స్పష్టంగా గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరేవారు, మీ వాళ్ళు, ఎవరు కేవలం తమ స్వార్థం కోసం వాడుకునే అవకాశాలు అనే పచ్చి నిజం మీ కళ్లకు గట్టినట్టు స్పష్టమవుతుంది. ఈ కీలకమైన దశలో కళ్ల ముందు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించడం మీకు అత్యంత ప్రమాదకరం. కాబట్టి నిశ్శబ్దంగా గమనించడం, అవసరం లేని విషయాల్లో అసలు స్పందించకపోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి మనసు అనుకోకుండా ఆధ్యాత్మిక వైపు గట్టిగా వెళుతుంది. దేవుడి ప్రార్థన, ధ్యానం వంటి పవిత్రమైన విషయాలపై మీకు ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. ఒకే ఒక చిన్న నిర్ణయం మీ జీవితం పెద్ద మలుపు వైపు నడిపిస్తుంది. అది ఉద్యోగానికి, ఒక ముఖ్యమైన బంధానికి, ఒక వ్యక్తిగత జీవితమైనా కావచ్చు. ఇప్పటి వరకు మీరు తీవ్రమైన సందేహంలో, అయోమయంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయంపై ఈ రోజున స్పష్టత అనేది వస్తుంది. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మనసులోని భయం కాదు, మీ ఆత్మ చెప్పే మాటలు మాత్రమే వినండి. ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని గందరగోళంలో నెట్టేయవచ్చు, కానీ మీ మనసు లోపల చెప్పేది మాత్రం మీ జీవితానికి అత్యంత సరైనది. ఈ రోజున మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయమే రాబోయే సంవత్సరాల్లో మీకు తిరిగిలేని స్థిరత్వాన్ని, సమాజంలో గొప్ప గౌరవాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రస్తుత కుంభరాశి వారి మనసు 2 విభిన్న మార్గాల మధ్య నిలబడింది. అంటే ఒకటి, గతంలో మీరు అనుభవించిన చేదు అనుభవాలు, విఫలితాలు మరియు గుండె కోత. మరోవైపు అంటే కొత్త ఆశ, ఒక కొత్త సరికొత్త ప్రశాంత జీవితం. ఈ రెండింటి మధ్య మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భయాన్ని ఎంచుకుంటే మళ్లీ ఆ పాత స్థితిలో ఉండిపోతారు. నమ్మకాన్ని ఎంచుకుంటే అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఈ రోజున ఈ నిజాన్ని బలంగా చూపిస్తుంది. మీరు ఎంచుకునే మార్గం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఎన్నాళ్ళుగానో మీ గుండెల్లో మోస్తున్న ఒక బాధ, మనోవేదన, ఎవరికి చెప్పలేని బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అది జీవితంలో మీకు జరిగిన అన్యాయం కావచ్చు. ఆ బాధ అనేది మళ్లీ గుర్తొస్తుంది, కానీ ఈసారి అది మిమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోవడానికి ఒక కన్నీరు, ఒక నిశ్శబ్దం, ఒక గట్టి నిర్ణయం మీకు మీ పాత కర్మల నుండి పూర్తి విముక్తి
ఇస్తాయి. మనసు తేలిగ్గా మారుతుంది. అప్పుడే నిజంగా కొత్త జీవితం మొదలవుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా వచ్చే కొన్ని ఖర్చుల వల్ల చేతిలో డబ్బు నిలవడం కాస్త కష్టం అవుతుంది. మీ జాతకంలో అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మీ వాహనాల రిపేర్ల కోసం గాని అనుకోని పెనాల్టీలు కట్టడానికి గాని లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఊహించని విధంగా పెద్ద మొత్తంలో డబ్బు అయ్యి తీరాల్సి వస్తుంది. మీ రాశ్యాధిపతి శని భగవానుడి అనుకూలత వల్ల మీరు గతంలో తీసుకున్న పాత అప్పులు ఇప్పుడు నెమ్మదిగా తీర్చేస్తారు. ఈ రోజున ఇతరులకు అసలు అప్పు ఇవ్వకండి. షేర్ మార్కెట్ లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టడం మీకు ఎంతో మాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పటి వరకు మీరు మౌనంగా భరించిన కష్టాలు ఏ పరిస్థితులు ఇకపై మిమ్మల్ని ఎంత మాత్రం నియంత్రించలేవు. మీరు బయటికి వచ్చి గట్టిగా మాట్లాడకపోయినా మీ కాలమే మీ శక్తి ఏంటో అందరికీ చూపిస్తుంది. మీ జాతకంలో ఉన్న అష్టమ కుజదోషాన్ని నివారించుకోవడానికి మరియు కేతు వల్ల మీలో వస్తున్న ఆత్మన్యూనత భావాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి మన వేద శాస్త్రాలు చెబుతున్న శక్తివంతమైన పరిహారం తప్పకుండా వినండి. ఈ రోజున వాహన ప్రమాదాలు, శత్రు భయాలు మరియు అనవసర కుటుంబ కలహాలు జరగకుండా ఉండడానికి ఈ రోజు నల్ల నువ్వుల నూనెతో శని భగవానుడికి దీపారాధన చేయండి. అలాగే శనిదేవుడి గుడిలో గాని లేదా హనుమంతుడికి నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. మరియు స్నేహితుల పట్ల మీలో ఉన్న నిర్లక్ష్యం, తీవ్రమైన మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజున సమీపంలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించి ఎర్రటి పుష్పాలు సమర్పించండి. అలాగే ఓం క్రీం కాళికాయ నమః లేదా ఓం కేతవే నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. దీని వల్ల రహస్య శత్రు నాశనం జరుగుతుంది. మరియు మీ వృత్తి జీవితంలో ఉన్నత గుర్తింపును, తిరిగిలేని రాజయోగ ప్రయోజనాలను మీరు అందుకోవడానికి ఈ రోజు ఉదయాన్నే పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలంతో అభిషేకం చేయండి. శివ చాలీస లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీ జీవితంలో ఆనందం వస్తుంది. పనిలో ఆలస్యాలు, మనసులోని సందేహాలు అన్నిటి వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ పరమేశ్వరుని, కాళీమాత మరియు శని భగవానుడి అనుగ్రహంతో ఒక పెద్ద మార్పుకు సిద్ధంగా ఉన్నారు. మీ లోపల ఉన్న భయాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే కుంభరాశి వారి జీవితం నిజంగా సరికొత్త దివ్య రూపాన్ని దాల్చుకుంటుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే, మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.